నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ చౌరాస్తా. ఆ నేత గెలుపు గత ఎన్నికల్లో ఒక సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపును పొందారు ఆయన. పార్టీ మేనిఫెస్టోతో సంబంధమే లేకుండా సొంత స్కీమ్స్ ప్రకటించేశారా ఎమ్మెల్యే. 150 కోట్లు ఖర్చైనా సరే, సొంత ఆస్తులని అమ్మి అయినా సరే నియోజకవర్గాన్ని నందనవనం చేస్తారని చెప్పారు. మరి హామీలు అమలు చేశారా? ఆ దిశగా అడుగులు పడ్డాయా? త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఓన్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు అస్త్రంగా మారబోతుందా? బీజేపీ నేత కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు రమణారెడ్డి. కానీ గత ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఉద్దండులను కాదని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఆయనకు తొలిసారి అవకాశమిచ్చారు. కాటిపల్లిని ఎమ్మెల్యేగా గెలిపించడం వెనుక ఓ కారణముందంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నికల వేళ ఏ ఎమ్మెల్యే అభ్యర్థి చేయని సాహసం చేశారట రమణారెడ్డి. నన్ను చూసి ఓటేయండి, నా పథకాల్ని చూడండి అంటూ 150 కోట్లతో సొంత మేనిఫెస్టో ప్రకటించారట. ఎన్నికల్లో ఓడినా గెలిచినా 150 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారట. ప్రజలు సైతం ఆయన మాటలను నమ్మి గెలిపించారు. అయితే ఇప్పుడు 6 నెలల్లో హామీలను అమలు చేస్తారన్న ఎమ్మెల్యే 9 నెలలు గడిచినా ఏమీ పట్టనట్టు సైలెంట్గా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందిచ్చిన హామీలన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నలు సైతం వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం ఉచిత కార్పొరేట్ విద్య, వైద్యం, ఉచిత శిక్షణా కేంద్రాలు, రైతులకు కల్లాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, జనరల్ ఆస్పత్రులను నిర్మిస్తానని ఎన్నికల హామీలిచ్చారట కాటిపల్లి. 150 కోట్ల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారట. తీరా ఇప్పుడు గడిచి ఇన్ని నెలవుతుండడంతో ఇంతకాలం ఓపిక పట్టిన ప్రజలు ఇప్పుడు ఆ హామీల సంగతేంటని ప్రశ్నించడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ క్యాడర్ సైతం కాటిపల్లి ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యమేనా అని చర్చించుకుంటున్నారట. నాడు ప్రభుత్వాలు చేసిందేంటి, నన్ను గెలిపించండి అని నేను చేసి చూపిస్తానన్న ఎమ్మెల్యే ఇప్పుడు మిన్నకుండడం పట్ల బీజేపీ నేతలు సైతం అయోమయంలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో 150 కోట్ల మేనిఫెస్టోపై ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని తర్జన భర్జన పడుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో రమణారెడ్డి సొంత మేనిఫెస్టో బుక్లెట్ను విడుదల చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అదే బుక్లెట్తో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారమంతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వంపై కాటిపల్లి విమర్శలు చేస్తే సెల్ఫ్ మేనిఫెస్టో అంశంపై ప్రశ్నలు సంధించే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఆస్తులు అమ్మైనా మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేశారని అధికార పక్షం సైతం నిలదీస్తారని మౌనం వహిస్తున్నారట. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను వేదికగా చేసుకుని బీజేపీని నిలదీయాలని కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలు సైతం సమాయత్తమవుతున్నారని నియోజకవర్గం వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే కాటిపల్లిని ప్రశ్నించేందుకు రైతులు, విద్యార్థులు, యువత, ప్రజలు సిద్ధమవుతున్నారట. దీనిపై కాటిపల్లి, బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారో అనేది సస్పెన్స్గా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన కామెంట్లతో కామారెడ్డి ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుందని రమణారెడ్డి వైరాగ్యంతో మాట్లాడడం పట్ల ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే పదవి కట్టబెడితే ఇలా మాట్లాడడం ఏంటని షాక్ అవుతున్నారట. మొత్తానికి సెల్ఫ్ మేనిఫెస్టోతో గ్రాండ్ విక్టరీ కొట్టిన కాటిపల్లి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? ఎమ్మెల్యే మౌనం రానున్న ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తెచ్చిపెడుతుందా? ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ప్రజలు బగ్గుమనే టైం దగ్గర పడిందా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి. For more videos like this, subscribe Big TV channel.